తెలుగు నేతలకు మరో అరుదైన ఛాన్స్ దక్కిపోతుంది. డీటెయిల్స్లోకి వెళ్దాం. నేను మీ మనోజ్. వెల్కమ్ టు #యూ. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఇద్దరి పేర్లను పరిగణలో తీసుకుంది బీజేపీ హైకమాండ్. అయితే ఏపీకి చెందిన నేతకు దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఏపీ చెందిన నేతకు దాదాపు ఖరారు అయిందా లేదని కూడా కొంతమంది అంటే ఆ సందిగ్ధతను వ్యక్తం పరుస్తున్నారు బీజేపీ నాయకుల్లో కూడా. సో బీజేపీ జాతీయ అధ్యక్షుడు మారున్నారు అందరికీ తెలిసిందే. ప్రస్తుతం జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడు కొనసాగుతున్నారు. సో వచ్చే ఏడాది ఆయన మార్పు అనివార్యం తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడు నియమించుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా. సో మరోసారి జేపీ నడ్డాకు అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఈ తరుణంలో రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ప్రముఖంగా శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు వినిపించింది. అయితే ఈసారి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తుంది. సో బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతూ వస్తుంది ఎప్పటి నుంచో. కానీ ఎప్పటికప్పుడు వాళ్ళ ప్లాన్ రివర్స్ అవుతుంది కాబట్టి. సో వచ్చే ఎన్నికల్లో కీలకమైన స్థానాలు దక్షిణాది రాష్ట్రాల నుంచి గెలుపొందాలని పక్కాగా ప్లాన్ చేస్తుంది బీజేపీ. ఈ తరుణంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నేతలకు జాతీయ పగ్గాలు అప్పగించాలని భావిస్తుంది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనుంది. సో అయితే ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న నేతలు కావడం గమనార్హం. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయనకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని ఢిల్లీ అగ్రనేత ఆలోచన చేస్తున్న సమాచారం. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి కిషన్ రెడ్డి. సో బీజేపీ భావజాలం ఉన్న నేత కూడా. సో ప్రధాని నరేంద్ర మోడీ సమకాలీకుడు. అయితే నరేంద్ర మోడీ మాత్రం గుజరాత్కు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఏకంగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా 3 సార్లు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని మార్చుతారని ప్రచారం నడుస్తుంది. ఆయన పేరును పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పరిగణలో తీసుకున్నట్లు సమాచారం. అయితే ఏపీకి చెందిన రామ్ మాధవ్ కూడా ఛాన్స్ అని తెలుస్తుంది. ఆర్ఎస్ఎస్లో జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టిన రామ్ మాధవ్ 2018లో బీజేపీలో చేరారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పార్టీ గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు. ఈయన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం చెందినవారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ కూడా పూర్తి చేసిన మైసూరు యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రంలో ఆయన పీజీ కూడా చేశారు. సో 1981లో ఆర్ఎస్ఎస్లో చేరారు రామ్ మాధవ్. సమర్థవంతంగా తన సేవలు అందించగలిగారు ఆర్ఎస్ఎస్కి. గత కొద్ది రోజులుగా బీజేపీలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు కుదర్చడంలో రామ్ మాధవ్ పాత్ర కీలకమైన వార్తలు వచ్చాయి. అప్పట్లో 2014లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు రామ్ మాధవ్. ఆయనకు బీజేపీ జాతీయ పగ్గాలు ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ సిఫార్సు చేసినట్టు సమాచారం. అటు బీజేపీ అగ్రనేతలు సైతం దీనికే సమ్మతించినట్లు కూడా ప్రచారం నడుస్తుంది. వచ్చే ఏడాదిలో జాతీయ అధ్యక్షుడి నియామకం ఉన్న నేపథ్యంలో రామ్ మాధవ్ పేరు ఖరారు చేస్తారని తెలుస్తుంది. మరి ఏం జరుగుతుంది చూడాలి. సో పర్టికులర్గా సౌత్లో బీజేపీ కాలు పెట్టాలని చూస్తుంది కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఏపీకి ఆపదిస్తే బెటర్, తెలంగాణకి ఆపదిస్తే బెటర్ అనుకుంటారు. నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #యూ.